This program is proudly sponsored by Happy Living Group. Happy Living Group is your trusted partner in interiors and constructions, tours and holidays, event organizing, development and promotion, UPVC doors and windows manufacturing, modular furniture factory, real estate consultancy, furniture showroom and decor, financial services, and PMCs and AMCs. With branches in Gachibowli, Tellapur, Miapur, and Kumpally, Happy Living Group truly represents the history of trust and passion. 100% trust in all aspects. హాయ్ వెల్కమ్ టు మస్తీస్ సినిమా 24 క్రాఫ్ట్స్. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఫెడరేషన్లో ఇంకొక అతి ముఖ్యమైన అసోసియేషన్ తెలుగు ఫిలిం డాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్. సో మన ఇండియన్ సినిమా అంటేనే మ్యూజిక్ అండ్ డ్యాన్స్ లేకపోతే ఇండియన్ సినిమాని డిఫైన్ చేయటం, దాన్ని గుర్తుపట్టడం కూడా కష్టం. డాన్సర్స్తో పాటు వాళ్ళని డైరెక్ట్ చేసే డ్యాన్స్ డైరెక్టర్స్, వాళ్ళ అసిస్టెంట్స్, ఇన్ఛార్జెస్, వీళ్ళందరితో కలగలిసిన అసోసియేషన్ ఇది. రీసెంట్గా జరిగిన కొన్ని మార్పుల వల్ల కొత్తగా జోసెఫ్ ప్రకాష్ ఈ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు ఈ మధ్యనే. సో ఆయనతో చిట్చాట్ చేసి వాళ్ళ అసోసియేషన్ యొక్క యాక్టివిటీని, వాళ్ళ సాధక బాధకాలని, వాళ్ళ విజయాలని అన్నీ తెలుసుకుందాం. ఇప్పుడు మన మస్తీ ఛానల్లో జోసెఫ్ ప్రకాష్ ఉన్నారు, ఆయనతో ముచ్చటిద్దాం. హాయ్ జోసెఫ్ ప్రకాష్, వెల్కమ్ టు మస్తీస్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, కొత్త అధ్యక్షుడు. మీతో ఇంత ముందు కూడా కలిసి, అవును, అప్పట్లో మళ్ళీ కాంబినేషన్. అసలు డాన్సర్స్ లేకపోతే అసలు ఇండియన్ సినిమా అనేది ఊహించలేం. చాలా హార్డ్. ఏంటంటే 100 మంది, కనీసం 20 మంది బాయ్స్, 20 మంది అమ్మాయిలతో అన్నా ఒక చిన్న సినిమాలో వెనకాల ఉంటే ఆ కన్నుల పండుగ వేరు. సో వాళ్ళంతో శ్రమిస్తారు, ఎందుకంటే ఫిట్గా ఉండాలి. ఒకవేళ షూటింగ్ లేకపోయినా వాళ్ళ రిహార్సల్స్ తోటి ఫిజిక్ని మెయింటైన్ చేయాలి. అమ్మాయిలకి అయితే మ్యారేజ్ అయ్యాక పర్సనాలిటీలు వేరే వస్తాయి. సో చాలా షార్ట్ స్పాన్ ఉంటుంది వాళ్ళది. ఈ షార్ట్ స్పాన్లోనే వాళ్ళకి ఒక లైఫ్లో సెటిల్ అయ్యేంత కాకపోయినా కొన్నేళ్ల వరకు వాళ్ళ జీవన భృతికి కాకుండా వాళ్ళ రెమ్యునేషన్ కూడా మీరు అందిస్తూ ఉంటారు. సో అసలు ఈ అసోసియేషన్ అనేది, సరే మనం చెన్నైలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉన్నప్పుడు అక్కడ 24 క్రాఫ్ట్స్లో ప్రధానమైన అసోసియేషన్ ఉండేది. మన హైదరాబాదు, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇక్కడ వేళ్ళూనుకున్నాక ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మన అసోసియేషన్? 91 అన్న. 91లో అసోసియేషన్ రిజిస్టర్డ్ అయింది. ముక్కురాజ్ మాస్టర్ గారి, ముక్కురాజ్ గారు ఆయన ఫౌండర్ ప్రెసిడెంట్, ఆయన స్థాపించాడు వ్యవస్థని. 91, 92 ఓన్లీ పేపర్స్ మాత్రమే ఉంది, అసోసియేషన్ ఉందంటే ఉంది. 93లో ప్రాపర్గా అప్పుడు అంత క్రితం నుంచి కూడా ఎప్పటి నుంచో అవుట్డోర్కి హైదరాబాద్ రావటం, సారథి స్టూడియో ఉండటం, అన్నపూర్ణ స్టూడియో ఉండటం, అంతే, అవన్నీ ఉన్నాయి. అప్పుడు అంతా చెన్నై నుంచి వచ్చేవాళ్ళు. 100%. ఇక్కడ ఎవరు లేరు. ఫస్ట్ బ్యాచ్ 93లోనే ఆడిషన్స్ లాగా ఒకటి, అప్పుడున్న దాసరి మధు గారు అని మా గురువు గారు, ఆయన కూడా ఈ ఫౌండర్స్ దాంట్లో చాలా యాక్టివ్. అంటే ఫస్ట్ బ్యాచ్ ఇచ్చింది ఆయన డాన్సర్స్. ఫౌండర్ మెంబర్స్ ఎంతమంది స్టార్ట్ చేసిన? స్టార్టింగ్ 11 మెంబర్స్. 11 మెంబర్స్ లో కూడా నాకు తెలిసింది ఏంటంటే ముక్కురాజ్ గారు ఫస్ట్ ప్రెసిడెంట్, ఫౌండర్ ప్రెసిడెంట్, ఆయన వ్యవస్థాపక అధ్యక్షులు. ప్లస్ ఒక 11 మంది కూడా లేరని తెలిసింది అప్పుడు ఆయనకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. సో ముక్కురాజ్ మాస్టర్ గారు అల్లుళ్ళు కొంతమందిని కలుపుకొని ఫ్యామిలీ సంఖ్య పూరించడానికి చేశారు. దాని తర్వాత మా గురువు గారు దాసరి మధు గారు, ఆయన డాన్స్ ఇన్స్టిట్యూట్ ఉండింది. సో ఆయన్ని మమ్మల్ని అందరిని రెడీ చేసి అందరినీ యూనియన్ ఫస్ట్ బ్యాచ్ అందించాడు. సో 91లో రిజిస్టర్ అయినా 93 స్టార్ట్ అన్న. ఓకే, అప్పుడు కూడా మనం ఇంకా మెడ్రాస్ నుంచి ఇక్కడ పూర్తిగా రాలేదు. 93 వచ్చినా కూడా అన్న 93, 94, 95, 96 వరకు కూడా సంవత్సరానికి 2 పాటలు 3 పాటలు, ఒకవేళ 5 పాటలు ఉన్నాయంటే అది నారాయణమూర్తి గారి సినిమా. ఆయన అయితే 93 నుండి మమ్మల్ని వాడుతున్నాడు ఫుల్ ఫ్లెడ్జ్ గా. ఆలీ అన్న అందరూ అడపదడప. 94లో ధర్మచక్రం చేసామన్న, వెంకటేష్ బాబు, సురేష్ ప్రొడక్షన్స్, హరీష్ పై కొరియోగ్రాఫర్, పెద్ద సినిమానే. సో ఇక్కడ డాన్స్ మాస్టర్లు తయారయ్యాక కొంచెం ప్రాధాన్యత వచ్చింది ఇందులో కలుపుకోవడం. 94 నుండి కొద్దిగా వర్క్ చేస్తున్నాము. 97 టర్నింగ్ పాయింట్ అన్న. తొలి ప్రేమ హ్యూజ్ హిట్. 97లోనా? 98 ఆ టైంలో తొలి ప్రేమ నుండి ఇంకా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్, ఆ సాంగ్స్, అంటే అప్పటి వరకు అప్పుడు చేసినా కూడా హరీష్ పై చేసినా కూడా ఫస్ట్ కొన్ని రోజులు బాంబే కొరియోగ్రాఫర్ అనుకున్నారు, పేరు అలాగ ఉంటుంది పాయ్ అనుకుని. మళ్ళీ మా వాటర్ తుళు, అవును, కర్ణాటక. బాగా మంచి స్నేహితుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడే డాన్స్ ఫ్రెండ్స్ ఫస్ట్. అక్కడ నుండి ఇంకా టర్నింగ్ పాయింట్ అన్న. ఇంకో టర్నింగ్ పాయింట్ చెప్పాలంటే డి అన్న.
శ్యామప్రసాద్ రెడ్డి గారి వల్ల. ఓకే, డి షో తర్వాత చాలా లేటర్ లేటర్ అన్న, కానీ అది అంటే బిగినింగ్ స్టేజ్ లో మీరు స్ట్రగుల్ అయ్యి అయింది అదంతా ఇంకా చాలా రేషియోలు దెబ్బలాడి మెడ్రాస్ ఫైటర్ డాన్సర్స్ వస్తే వీళ్ళని వేసుకోవట్లేదని 30% అడిగామన్నా. అంటే కాన్ఫెడరేషన్ రూల్ ప్రకారం లోకల్ టాలెంట్కి మినిమం 30% వాడాలని ఎప్పటి నుండో ఉంది. ఓకే, పేపర్ మీద ఉన్నా కూడా మాకు అది దక్కలేదు. ఇచ్చేవాళ్ళు కాదు, లేదన్న. సరిగ్గా చేయరన్నాం, ఇంకా ప్రొఫెషనల్స్ అవ్వలేదు. చాలా కంప్లైంట్స్, చాలా ఇన్సల్ట్ గా మమ్మల్ని చూడడం కానీ, దగ్గరికి కూడా అసలు కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడేటోళ్ళు కాదు. ఇలాగే వెనకాల లైన్ లో పెట్టడం అంటే అదన్నా ఓకే, లేదనేటోళ్ళు, కాస్ట్యూమ్ లేదనేటోళ్ళు. ఓహో, కాస్ట్యూమ్స్ లేదంటే ఏం చేస్తాం, ఏం చేయలేవు. ఏదో ఒక వంక పెట్టి చాలా వంకలు అంటే ఇష్టం లేదు బేసిక్ గా, అదే గొడవలకు పని చేయాలనే ఉద్దేశం లేదు. సో చాలా ఫైట్స్ జరిగినాయి, చాలా గొడవలు చేసాము, అవును అడుగుకున్నాము. మాకంటే సాంగ్స్ తో సంబంధం లేని కొరియోగ్రఫీ చేసేటోళ్ళు అన్న. అదే సినిమాలో ఒకటి ఉండేది మాకు సపరేట్ గా, అంటే మోకాల్లో మూమెంట్లు, ఓ అలాంటి అట్లా ఓన్లీ అట్లాంటివి కూడా ఎదుర్కొన్నాము. సో ఎన్నాళ్ళు అప్పుడు 97 నుంచి 3 అన్న, 93 నుండి స్ట్రగుల్ అనేది. 97కి కొంచెం 97 నుండి మా కొరియోగ్రాఫర్స్ కొద్దిగా పని హైదరాబాద్ కానీ, అప్పుడు రామ్ గిరీష్ మాస్టర్ ఉన్నాడు, విజయ్ మాస్టర్, ముఖ్యరాజ్ మాస్టర్ గారు రెగ్యులర్ గా అప్పటికి ఆయన సినిమాలు చేస్తున్నారు. నారాయణమూర్తి గారి సినిమాలు చేస్తారు, నారాయణమూర్తి గారి సినిమాలు, చీమల దండు, ఎర్ర సైన్యం, పెద్ద సినిమాలు అప్పటికి 5 అట్లా చేసుకుంటూ వచ్చాం. 97 నుండి కొద్దిగా పికప్ అయింది. 50% ఎప్పటికైంది? 30 నుంచి ఒక 4 years అయింది. 4 years 30% చేసాము. 97 టు అంటే 2001కి 40% వచ్చేసారు. 50 వచ్చేసాం. 40 కరెక్ట్ మీరు అన్నట్టు. 30, 40 తర్వాత ఇమ్మీడియట్ గా 50 అయింది. దాని తర్వాత 70 అయింది. ఇప్పుడు 70లో ఉందా? అంటే అదర్ స్టేట్స్ నుండి వస్తాయి, బాంబే నుండి కానీ, నాట్ ఓన్లీ చెన్నై, ఎవరైనా కొంచెం నార్త్ ఇండియన్స్ కావాలంటే ముంబై నుంచి వస్తారు. అదంతా 30%. చెన్నై నుంచి వచ్చినా చేస్తే 100% మన వాళ్ళు ఇక్కడే చేస్తారు. సో 100% చేయడానికి వీలుగా ఇప్పుడు తయారైపోయి ఉన్నారు. మనమే వేరేలో ఇప్పుడు వేరే లాంగ్వేజ్, ఇప్పుడు అదర్ లాంగ్వేజ్ బాంబే, మళ్ళీ చెన్నై. 20 years నుంచి కదా, 20 years నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉన్నారు. ఫుల్ ఫ్లెడ్జ్ 20 years అయిపోయింది. ఓ మంచి లాస్ట్ అంటే నాకు తెలిసి డి స్టార్ట్ అయింది ఒక 10-11 years అవుతుంది. అక్కడ నుండి ఇంకా నెక్స్ట్ లెవెల్. ఈ థ్యాంక్స్ క్రెడిట్ శ్యామప్రసాద్ రెడ్డి గారికి, మల్లెమాలకి మీ తరఫు నుండి శ్యామప్రసాద్ రెడ్డి గారికి బిగ్ థ్యాంక్స్. నిజంగా అదొక వర్క్ షాప్ లా అయింది కదా. చాలా అంటే మాస్టర్లు వచ్చారు, అప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు హరీష్ పై లాంటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తమ్ముడు, బద్రి, పెద్ద పెద్ద సినిమాలు చేసాం. జనాలకు తెలియదు, ఆ ఫోకస్ లేదు మా మీద. డి ధర నుండి ఇంకా మొత్తం అంటే డీకి ముందు డీకి తర్వాత అన్నట్టుగా. ఫస్ట్ సీజన్ కూడా చెన్నై మాస్టర్స్ పెట్టాడు, సెకండ్ సీజన్ నుండి ఓన్లీ మనలోనే పెట్టాడు. ఫుల్ ఫ్లెడ్జ్ ఆయన తలుచుకుంటే బాంబే నుండి తెప్పించుకోవచ్చు, చెన్నై నుండి, కర్ణాటక నుండి తెప్పించుకోవచ్చు. మనకి ఫుల్ ఫ్లెడ్జ్ గా అవకాశం ఇచ్చాడు. అది అనుభవించడం కూడా అక్కడ నుండి, అంటే ఫుల్ ఫ్లెడ్జ్ ఇంకా మన వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చే లెవెల్లో ఉన్నారు ఇప్పుడు బాంబే కానీ. సో ఇప్పుడు మన మాస్టర్లు ఇప్పుడు ఇతర భాషల్లో చేసే ఉన్నారు. ఇప్పుడు కర్ణాటకలో సుదీప్, శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోక ముందు వరకు కూడా మన మాస్టర్స్. హరీష్ పై నేనే తీసుకెళ్ళాను పునీత్ కి ఫస్ట్. మీరు ఫస్ట్ హరీష్ పై 2 సాంగ్లు చేశాడు. దాని తర్వాత మన గణేష్ మాస్టర్ అని ఉన్నాడు, గణేష్. అతను కూడా కర్ణాటకలో గణేష్, ఇప్పుడు గణేష్, దర్శన్, శివరాజ్ కుమార్ అందరితో, సుదీప్ అందరితో పనిచేశాడు. గణేష్ తెలుసు, చాలా బిజీగా చేస్తున్నాడు. చెన్నై శేఖర్ మాస్టర్ ఇప్పుడు బాంబేలో, అంతకుముందు యాక్షన్ జాక్సన్ నుండి ప్రభుదేవతో రెగ్యులర్ గా చేస్తాం. శేఖర్ అప్పటి నుంచి చేస్తాం. ఫస్ట్ ఆయన స్టార్ట్ చేశాడు హిందీ సినిమా. హైదరాబాద్ తెలుగు ఇండస్ట్రీ కాకుండా ఇతర లాంగ్వేజ్ వెళ్ళి చేయడం మరి చాలా అచీవ్మెంట్ కదా. అచీవ్మెంట్, హ్యాపీ, ప్రౌడ్ మూమెంట్. ఇది ఇప్పుడు ఇందులో అసోసియేషన్ విషయానికి వస్తే, మెంబర్ అవ్వాలంటే, ఒక డాన్సర్గా మెంబర్ అవ్వాలంటే ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం. ఒక డాన్సర్ని ఎలాగ మెంబర్షిప్, ఎలా స్క్రూటినీ చేస్తారు, రిహార్సల్స్ ఏమైనా చేయిస్తారా, ఎలాగ మెంబర్షిప్ ఇస్తారు? అంటే అన్న, ఒక డాన్సర్కి మెయిన్ అబిలిటీ డాన్స్ అన్న. రెగ్యులర్ డాన్స్కి సినిమా డాన్స్ కొద్దిగా తేడా ఉంటుంది. సో మామూలు రెగ్యులర్ ఫార్మాట్లో ఒక ఆడిషన్ ఉంటుంది, కొరియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్ ఇప్పుడు 4-5 లేదన్న, ఒక 15-20 మంది ఉంటారు. అంతమంది ఉంటారు. 2-3 ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. అవకాశం కూడా లేకుండా మినిమం 15 to 20 కొరియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ప్రాపర్ ఆడిషన్ టైం కూడా ఇస్తాం. ఓకే, 3 months ముందే అనౌన్స్ చేసి పలానా టైం కానీ, అప్పుడు ఎవరైనా రావచ్చు అన్న, ఎక్కడి నుండి అయినా సరే రావచ్చు. 3-4 days పెడతాం. అది కూడా పెట్టి ప్రాపర్ గా సెలెక్ట్ అయిన వాళ్ళకి తీసుకుంటారు. అబ్బాయిలు డాన్స్ ఫ్రైమ్ అన్న, డాన్స్ టాలెంట్. సినిమా కాబట్టి కొద్దిగా హైట్, ఫిజిక్ కూడా చూస్తారు కదా, ఫిట్నెస్. ఎందుకంటే రావడం ఇంపార్టెంట్ కదన్నా, దాని తర్వాత కూడా అతను పని చేయాలి, ముందుకెళ్ళాలంటే ఇవన్నీ. అవును, ఏదో 2 సినిమాలు చేసి అట్లా కెరీర్ పోయింది అనుకోకుండా
లాంగ్ రన్ ఉన్నవాళ్ళు. డాన్సే ఫస్ట్ ప్రయారిటీ, లుక్ ఉంటే ఇంకా బెటర్ అంతే. ఓకే, అది ఎంత ఫీజు ఎంత ఉంది మనకు అసోసియేషన్ మెంబర్షిప్? అంటే 1000 రూపీస్ మెంబర్షిప్ అన్న మనం, అంతే. కానీ వెల్ఫేర్ అని ఒకటి ఉంది మళ్ళీ, డాన్సెస్ వెల్ఫేర్. ఓకే, దానికి ఒక డొనేషన్ ఉంటుంది, ఓకే. అది మెంబర్స్ వాళ్ళని బట్టి. ప్లస్ ఆ వెల్ఫేర్లో ఏదైతే అతను డిపాజిట్ పెట్టుకుంటాడో అతను వెళ్ళేసరికి ఒక 2-3 టైమ్స్ మనం కల్పిస్తాం. ఓ సూపర్. డిపాజిట్ చేసినట్టు అంతే, డిపాజిట్ బ్యాంకులో డిపాజిట్ లాగా, డిపాజిట్ లాగా మళ్ళీ అతనే హెల్ప్. అతనే. సో రూల్ ప్రకారం మనం 1000 రూపీస్ అంతే అంతే. సో ఇప్పుడు కొంతమంది కొన్ని విన్నాను, అమ్మాయిలకి ఏదో 100 సాంగ్లు చేస్తే కానీ మెంబర్షిప్ ఇవ్వరని మన దాంట్లో, అది నిజమేనా? లేదు, అది రాంగ్ అండి. యాక్చువల్గా మేము అమ్మాయిల కోసం ఫ్రీ మెంబర్షిప్ పెట్టామన్నా. ఓహో, ఫ్రీ మెంబర్షిప్ అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు వెల్ఫేర్ ఉంది, వాటికి కూడా ఏం ఫీజు తీసుకోకుండా, వెల్ఫేర్ ఈ 1000 రూపాయలు కూడా లేదండి. అమ్మాయి వస్తే ఫస్ట్ డాన్స్ వస్తే చాలు, మీరు ఓన్లీ అప్లికేషన్ నింపి పని స్టార్ట్ చేసుకోవచ్చు. ఓ సూపర్. మీరు పని చేసిన దాంట్లోకి వెళ్ళి మీరు 2000 సంపాదించుకుంటే దాంట్లో ఒక 100-200 మేము కట్ చేసుకుంటాం. ఓకే, అసోసియేషన్కి డొనేషన్కి. సో ఇది ఏమవుతుందంటే వాళ్ళు వెల్ఫేర్ కట్టలేరు. సో వెల్ఫేర్ కంపల్సరీ ఉంటేనే కదన్నా మనం రేపొద్దున ఏదన్నా జరిగితే. ఆ రూల్ ప్రకారం ఏంటంటే వాళ్ళు కొంతమంది ఏమవుతుంటారు, మాక్సిమం అబ్బాయిలుగా రూల్ లేదు, అబ్బాయిలకి డొనేషన్ తీసుకుంటారు 1000 రూపీస్ కడతారు. ఓన్లీ అమ్మాయిలకి అసలు ఫీజే లేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎవ్వరు అమ్మాయిలు మాక్సిమం 2-3 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండరు. అదే ఇప్పుడు ఎవరో స్టూడెంట్స్ లేకుంటే వేరే స్టేట్ నుంచి చదువుకోవడానికి రావడము, ఆ ఉన్న రోజులు ఇక్కడ పని చేసుకొని వెళ్ళిపోవడం, అట్లా ఫ్లోటింగ్ ఉంటుంది అనమాట. పర్మనెంట్ గా 10-15 ఏళ్ళు వాడేవాళ్ళు తక్కువ. అబ్బాయిలకు ఉన్న లాంగ్వేజ్ లేదు. సో అట్లా వాళ్ళు వెల్ఫేర్ కాలేకపోతున్నారు వాళ్ళు. ఓహో, ఇప్పుడు వెల్ఫేర్ లో జాయిన్ కాలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. కానీ ఓకే, సో 100 సాంగ్లు అవ్వాలి అట్లాంటి ఏం లేదు. ఫేక్ న్యూస్ అది. ఎవరు అన్నారు అది? 1 సాంగ్ అంటూ ఉంటారు, చాలా అంటూ ఉంటారు. 100 సాంగ్లు ఎప్పుడు ఆడతారన్న, అది చాలా కదా. ఇంకో ఇష్యూ ఏం చెప్పారంటే డ్రెస్ చేంజ్కి కనీసం రోడ్డు మీద చేసుకుని నేను అన్నాను అనమాట. ఇదివరకు హీరోయిన్లు కూడా ఒక చీర కట్టేస్తే అప్పుడు మొబైల్స్లు, సీసీ కెమెరాలు ఇవన్నీ లేవండి, మొబైల్ కెమెరాలు. అది కొంచెం ఆ సేఫ్టీ కనీసం అక్కడ క్యారవాన్ లెక్క, అది ఒక రూమ్ అన్న అందరికి కలిపి ఒక రూమ్ ఇస్తే అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుంటాం అనేది అదొక ఇష్యూగా చెప్తున్నారు. మన దృష్టి కూడా వచ్చింది, కానీ అది 1%-2% అయినా. అదే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ బట్టి అందరి ఇండస్ట్రీని బ్లేమ్ చేయలేం కదా. ఇప్పుడున్న ఫెసిలిటీస్ ఇప్పుడు పెద్ద సినిమాలు అందరూ క్యారవాన్లే పెట్టేస్తున్నారు అమ్మాయిలకి. పెడుతున్నారు చిన్న సినిమాలు. అన్న 100 కోట్ల సినిమాని మీరు 1 కోటి రూపాయల సినిమాని కంపేర్ చేయలేదు. అవును, అంతేలే. 1 కోటి రూపాయల సినిమా చేసే ప్రొడ్యూసర్ ఏందో ఉన్న దాంట్లో ఏదో ఒకటి చేసుకోవాలనుకుంటున్నాను. అలాంటివి కూడా మనం ఇప్పుడు ఏదన్నా ఫెసిలిటీ, క్యారవాన్ అనేది ప్రెస్టేజ్ ఇష్యూ లాగా అయిపోయింది. కంఫర్ట్ గా కాకుండా మామూలు క్యారవాన్ కూడా అడగట్లేదు. స్టూడియోలో మేకప్ రూమ్ ఉండగా కూడా అవి వాడట్లేదు. క్యారవాన్ ఇస్తే నాకు గౌరవం, అదేదో ప్రెస్టేజ్ ఇష్యూ లాగా అయింది. కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది. మామూలు కూడా ఏంటంటే క్యారవాన్ అడగట్లేదు, ఓన్లీ డ్రెస్ చేంజ్ రూమ్ అయినా పర్లేదు. అదే అంటున్నారు, అట్లీస్ట్ 4 వాల్స్ ఉన్న ఏదైనా. రోడ్డు మీద ఏంటంటే మొబైల్స్ లో అట్లా మేము కూడా ఏమంటున్నాం, ఇప్పుడు అసోసియేషన్ ఉండే నేను డికాథ్లాన్ టెంట్స్ ఉంటాయి కదా, ఫోల్డబుల్ టెంట్స్. అవును, అది బెటర్. అది తీసుకో 4 కొని మా యూనియన్లో బయట ఇస్తాము. అవును, పోయేటప్పుడు దానికి కూడా చిన్న సినిమా అనుకున్న వాళ్ళకి తెలిసిపోతుంది కదా, దానికి కూడా రెంట్ వసూలు చేయొచ్చు కదా. పర్లేదన్న మేము చెప్తున్నాం, మామూలుగా దాన్ని మెయింటైన్ చేయాలి. ఇలా కంఫర్టబుల్ ఇంపార్టెంట్. అవును, సో 90%, 95% అవసరమే పడదన్న. చిన్న సినిమాలు అన్నప్పుడు మనకు అది అడ్జస్ట్ కావాలి. ఇప్పుడు అదే పేమెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది డాన్సర్స్కి? ఫస్ట్ డే కొద్దిగా 5000 అట్లా ఉంటుంది యావరేజ్గా. సెకండ్ డే కొద్దిగా తగ్గుద్ది, థర్డ్ డే మళ్ళీ కొద్దిగా, దాని తర్వాత 4th కాల్ షీట్ నుండి ఒక స్టేబుల్ పేమెంట్ ఉంటుంది, ఒక 3000-3500 అలా. ఓకే, సో మీ దృష్టిలో ఒక సాంగ్ అంటే మినిమం 3 days అని అట్లా ఒకప్పుడు అన్న. ఇప్పుడు 2 days లో కూడా చేస్తున్నారు. 7-8 days చేసినప్పుడు 2 days పేమెంట్. 2 days పేమెంట్, 7-8 days. ఇప్పుడు పెద్ద సినిమాలు 7-8 days, మీడియం బడ్జెట్ సినిమాలు 2 days లో చేసే సాంగ్స్ కి మరి పేమెంట్ తక్కువ రాకూడదని ఆ స్ట్రక్చర్ పెట్టారా? అంతే, బెనిఫిట్ అవ్వాలి కదా, బెనిఫిట్ కావాలి. సో వీళ్ళకి మళ్ళీ వీళ్ళని ఇన్ఛార్జ్ ఉంటారు కదా, వాళ్ళ ఇన్ఛార్జ్ పేమెంట్ ఎలా ఉంటుంది? అసిస్టెంట్ కేటగిరీలో వేసారు. ఇన్ఛార్జ్ అసిస్టెంట్ కేటగిరీ, అసిస్టెంట్ పేమెంట్ ఎంత ఉంటుందో ఇన్ఛార్జెస్ కూడా సేమ్ పేమెంట్. వాళ్ళకి ఎంత ఉంటుంది? డాన్సర్స్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుందా? అది 4500 ఏమో ఉంటుంది పర్ డే. డాన్స్ అసిస్టెంట్స్ కి, డాన్స్ మాస్టర్ అసిస్టెంట్స్ కి సేమ్ ఉంటుంది. వాళ్ళది ఇన్ఛార్జ్ 4-5 కాదు, కన్విన్స్ తో కలిపి ఆల్మోస్ట్ వాళ్ళది కూడా 5000 వస్తుంది. ఓకే, సేమ్ స్ట్రక్చర్ లో వస్తుంది వాళ్ళు కూడా. సో అసిస్టెంట్స్ అండ్ సెకండ్ డే కూడా ఇలా సేమే ఉంటుంది వాళ్ళకి. అసిస్టెంట్స్ తగ్గుద్ది, వీళ్ళకి తగ్గుద్ది, వీళ్ళకి తగ్గుద్ది. సో వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది.
ఇప్పుడు కష్టం కూడా డాన్స్ ఎక్కువ ఉంటుంది మాస్టర్స్ కి డాన్సర్స్ నుంచి ఏమన్నా సర్వీస్ ఛార్జ్ అలాంటిది ఏం వస్తుందా? లేదన్న, ఒకప్పుడు ఉండింది 10% కమిషన్ అని, ఓహో. ఇప్పుడు దాన్ని ఓన్లీ ఒక 5% ఓకే. సో ఎంతమంది డాన్సర్స్ ఉంటే అలా డాన్స్ మాస్టర్ కూడా హెల్ప్ అవుతుంది. అవును, అప్పుడు స్టార్టింగ్ లో అది పెట్టారు అట్లా, ఓన్లీ 5% చేసి 5%. ఓకే. సో ఈ డాన్సర్స్ నుంచి మన అసోసియేషన్కి ఎంత వస్తుంది? ఎందుకంటే పేమెంట్ అంతా అసోసియేషన్కి వస్తుంది. అసోసియేషన్ సాంగ్ 300 అలా కట్ చేసుకుంటాం నామినల్. అంతే, అంతే 3 days చేసినా 4 days చేసిన అంతే ఒక డాన్సర్ నుంచి 300 వస్తుంది. అంతే. సో అవి మన ఆఫీస్ మెయింటెనెన్స్. ఆఫీస్ మెయింటెనెన్స్. సో చాలా అసోసియేషన్లో ప్రెసిడెంట్కి, సెక్రటరీకి, ట్రెజరీకి శాలరీస్ పెట్టేశారు ఇప్పుడు. అవును, మనది అలా ఏంటిది ఏమైనా ఉందా? ఉంది అనుకుంటాను. 12,000 ఏమో ఇస్తున్నారు. ఓకే. ఓన్లీ ఆఫీస్ బేరర్స్ ముగ్గురికి. ప్రెసిడెంట్, సెక్రటరీ. సో పెట్రోల్ ఖర్చులు తిరగడానికి సరిపోద్ది. అవును, అంతే. జీతం కింద లెక్క కదా, జేబులోకి వెళ్ళి పెట్టుకోవాల్సిందే. మేమైతే జేబులోంచి అందరు పెట్టుకోవాల్సింది, తప్పదు. సో డాన్స్ మాస్టర్స్ అనే వాళ్ళ పేమెంట్ వాళ్ళ డిమాండ్ని బట్టి అంతే అంతేనా? అంతే. అంటే మన అసోసియేషన్ ప్రకారం మినిమం 55,000 ఉందన్న, అంటే చాంబర్ అగ్రిమెంట్ ప్రకారం మినిమం డాన్స్ మాస్టర్. అంటే ఇప్పుడు అగ్రిమెంట్ లేకుండా ఉండి ప్రొడ్యూసర్ లేకపోయినా అది వర్కౌట్ అవుతుంది. అంత అట్లా అగ్రిమెంట్ ఉండాలి, మెయిన్ ఉండాలా? ఉండాలి. ఎవరు చేస్తున్నారు అగ్రిమెంట్? ఇప్పుడు బాగా కష్టం, కానీ ఫార్మాట్ అగ్రిమెంట్ చేసుకోకపోయినా ఒప్పందం ప్రకారం 50,000 అనేది కౌంట్ అవుతుంది ఇష్యూ వచ్చినప్పుడు. అంతే అన్న, ఇష్యూ వస్తుంది. లేకుంటే అతను మ్యూచువల్ ఎంతకన్నా చేసుకోవచ్చు. ఎక్కువ అలా నెలకి ఒక 5 to 6 lakhs వస్తాయి డాన్సర్స్ మెయిన్స్ అసోసియేషన్కి. అంత రాకపోవచ్చు అన్న, అంత రాదు ముందు అంత. అది అంటే ఇప్పుడు మా మాస్టర్స్ ఎక్కువ అయిపోయారు కదా, సో మా పని ఇక్కడ పని బాగుంది, పని ఇంపార్టెంట్ కాబట్టి అదే ఇన్కమ్ కొద్ది ఇప్పుడు జనరేట్ చేయాలనే ప్లాన్ లోనే ఉన్నాం రెగ్యులర్ గా. డ్రైవర్స్ యూనియన్ అయ్యి వాళ్ళు 7.5 lakh ఎంత వస్తుంది? అదే ఇప్పుడు ఖచ్చితంగా ఈ 1-2 years లో అసోసియేషన్ కి, అంటే డాన్సెస్ కాకుండా కూడా వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రెగ్యులర్ అంతా కూడా మెంబర్స్ వెల్ఫేర్ కి ఖచ్చితంగా. కరోనా టైంలో అందరూ కంగారు పడిపోలేదు. ఈసారి అట్లా జరగకుండా కొద్దిగా ప్లాన్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఫండ్, వెల్ఫేర్ ఫండ్ ఎంత ఉంది ఇప్పుడు మెంబర్స్కి? ఉందన్న, మంచి ఒక సఫిషియెంట్ ఫండ్ ఉంది. కాకపోతే దాంతో ఒక ఆల్రెడీ కొద్ది స్థలం ఉంది మాది అసోసియేషన్ది, దాన్ని ఇంకా అందరు సరిపోదు మా మెంబర్స్కి. ఓకే. సో దాంతో పాటు ఇంకొక ఓన్ బిల్డింగ్ ఉంది. ఓన్ బిల్డింగ్ ఉందన్న, మన జేఆర్సీ కన్వెన్షన్ ఆపోజిట్ లో, ఇక్కడ రాయదుర్గ్ దగ్గర. ఓకే ఓకే. సో ఆఫీస్ రెంట్ లేదు? ఆఫీస్ రెంట్ లేదన్న. ఆఫీస్ మెంబర్స్ నుంచి వచ్చే వాటికి ఈ మెయింటెనెన్స్ సరిపోతే మా డాన్స్ హాల్ ఉంది ఒకటి, వెల్ఫేర్ ఫండ్ మిగులుతుంది. వస్తుంది. సో డాన్స్ హాల్ ఉంది కదా మీ, దానిలో కూడా నామినల్ ఫీజ్ చార్జ్ చేస్తాం. అది కూడా ఒక ఇన్కమ్ లాగా వస్తుంది. బయట చాలా ఎక్కువ ఉందన్న, మేము చాలా రీజనబుల్ గా పెట్టాం. అది మీది మా కొరియోగ్రాఫర్స్. ఇంకా తర్వాత హెల్త్ ఇష్యూలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. సరే, ఒక డాన్సర్కి పేమెంట్, ఆడి లైవ్లీహుడ్కి ఎంత ఉపయోగం, తర్వాత ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మన అసోసియేషన్ నుంచి ఏమన్నా హెల్ప్ చేస్తామా? యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉందన్న 10 lakhs. అది వేరు. హెల్త్ ఇన్సూరెన్స్ లాస్ట్ 2 years బ్యాక్ వరకు కూడా ఉండిందండి మొత్తం ఫ్యామిలీకి. విత్ ఫ్యామిలీ, హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్. సో అట్లా ఉండింది. కొద్ది లాస్ట్ 2 years నుండి ఏదో ఇష్యూస్ వల్ల అది చేయలేకపోయారు. ఫండింగ్ రాక. ఫండింగ్ అని కాదు, మీ దగ్గర ఫండింగ్ ఉంది. వేరే కూడా సెలబ్రిటీస్ కొంతమంది చేయడానికి కూడా మాకు హెల్ప్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఏదో మిస్కమ్యూనికేషన్ ఏది దానివల్ల ఆగింది. ఖచ్చితంగా ఇప్పుడు చేస్తాం అది త్వరలో. ఫస్ట్ ప్రయారిటీ చూసాను, రామ్ చరణ్ ఒక ఇన్సూరెన్స్ కి చేస్తున్నారని మేము కూడా పేపర్లోనే చూసినా. అది ఇంకా అది అయింది అనుకుంటా. చేస్తే సంతోషం. నేను ఈ మధ్యనే వచ్చా, మీకు తెలుసు ఈ మధ్య వచ్చా కదా. సో అది కూడా ఫాలో అప్ చేస్తున్నాం, జరిగితే మంచిదని. నేను ఇంకా అది చేశారా, ఒక హీరో చేశారని మీలాగే నేను కూడా పేపర్లో చూశాను, కానీ అది జరగలేదా? ఓకే. అదే అంటే ఈ మధ్యలో మళ్ళీ జానీ ఇష్యూ వల్ల ఏదన్నా ఆగిందా? అలాగా అది రీజన్ అయి ఉండొచ్చు, ఎగ్జాక్ట్ తెలియదు, కానీ అతను ఫాలో అప్ చేశాడు కాబట్టి. ప్రామిసెస్ అంటే డెఫినెట్ చేసే వ్యక్తి అతను. మీ అసోసియేషన్ వాళ్ళు వెళ్తే మా సైడ్ నుండి డిలే అయింది. అదే సార్కి ఏం ప్రాబ్లం అది తెలియదు మనకి. ఆల్రెడీ జరుగుతుందా ఇన్సూరెన్స్? లేదు, జరగలేదు. చేయాల్సి ఫస్ట్ ప్రయారిటీ అదే. ఎందుకంటే హెల్త్ సంబంధం ఎంత లక్షల బిల్లు అవుతే తెలియదు. అష్యూరెన్స్ ఉంటే ధైర్యంగా పనిచేస్తారు మెంబర్స్. మనకి ఏదన్నా అయితే మనకి ఇన్సూరెన్స్ ధైర్యం ఉంది. అంత ముందు కూడా పెట్టినప్పుడు కూడా చాలా యూస్ఫుల్ అయిందండి మెంబర్స్. ఓకే, చాలా యూస్ఫుల్ అయింది. సో వాళ్ళ పిల్లలకి ఏమన్నా ఎడ్యుకేషన్ లోన్స్ అది ఇవ్వటాలు అలాంటిది ఏదైనా ఉందా? ఇప్పుడు లేదని, కానీ ఈసారి ఖచ్చితంగా చేస్తాం. కొన్ని చారిటబుల్ ట్రస్ట్ తో కూడా మాట్లాడుతున్నాం. వెరీ గుడ్. స్వచ్ఛంద సంస్థలతోనే వాళ్ళతో టైఅప్ అయ్యి ఏదైనా చేద్దామని ఈ అకాడమిక్ ఇయర్ లో ఖచ్చితంగా చేస్తాం. పిల్లలకి అంటే మెయిన్ హెల్త్, ఎడ్యుకేషన్, ఖచ్చితంగా లైవ్లీహుడ్ కి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడున్న డబ్బుకి
ఎడ్యుకేషన్ ఎంత ఎక్స్పెన్సివ్ అయిందో మీకు అవును, తెలియదు. మీరు ల్యాండ్ ఏదో తీస్తున్నారు కదా? అదే అక్కడ మన నవాబ్పేట దగ్గర పేట దగ్గర. ఒక 10 acres ఉందన్న. ఓకే. కానీ అందరికి సరిపోదు అది. సో ఇంకా ఎక్స్టెన్షన్ కొద్దిగా ముందైనా పర్లేదు. 540 మంది 540 మంది 40 మంది అంటే 540 మంది కనీసం 200 గజలన్నా రావాలి. మినిమం ఒక 151 అట్లా. అదే పోనీ 150 అయినా సరిపోతుంది. సరిపోదు కాబట్టి ఇంకో phase 2 లాగా ఏదైనా ప్లాన్ చేద్దాం. ఇంకా మనకి ప్రొఫెషనల్గా వచ్చేటప్పటికి మనకి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు మీరు? మామూలుగా పేమెంట్ల విషయంలో కానీ, వర్క్ యాంబియన్స్లో కానీ మీరు చిన్న చిన్నవి ఉన్నాయంటే ఒక మన డ్రైవర్స్ యూనియన్ మా అంతా బాగుంది సార్, మేము 10 కోట్ల ఇది ఉంది అది ఉంటుంది, కాకపోతే మమ్మల్ని భోజనం పెట్టేటప్పుడు అలా పక్కకి తీసుకెళ్ళి అక్కడెక్కడో పెడతారు సార్, చాలా అవమానంగా ఉంటుంది అన్నట్టుగా ఫీల్ అయ్యారు. సెల్ఫ్ రెస్పెక్ట్. సో ఇప్పుడు నిందాక అన్నారు కదా, అమ్మాయిలు డ్రెస్ చేంజ్కి ఇబ్బంది పడుతున్నారు, 2-3 అన్నారు. కొంచెం అదొకటి, కొంచెం రూమ్ అన్న మా క్యారవాన్లో అవసరం లేదండి అలా. అది కాకుండా మీ దృష్టికి వచ్చిన అంటే ప్రొడక్షన్ కంపెనీ నుంచి కానీ, లేకపోతే డైరెక్టర్స్ వేరే టెక్నీషియన్స్ కానీ మీరు ఇబ్బంది పడిన సందర్భాలు ఏమైనా ఉంటాయి? అన్న సేమ్ బాయ్స్ కూడా కొద్దిగా డ్రెస్ చేంజెస్ విషయంలో కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. సో 95% లేదండి. సో ఆ 5% కూడా మ్యాక్సిమం ప్రొడక్షన్ వస్తుంది మాట్లాడి, ప్రొడక్షన్ మేనేజర్స్ ఉంటారు. ఓకే. కమ్యూనికేషన్ పొద్దున్నే ఇప్పుడు వాళ్ళు షూటింగ్కి వెళ్ళగానే తెలుస్తుంది కదా, తెలిసినప్పుడు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని సార్ట్అవుట్ చేయొచ్చు. ఓకే. ప్రీవియస్గా జరగలేదు, ఈసారి నేను మొన్న మా మెంబర్స్ కూడా అష్యూరెన్స్ ఇచ్చిన చిన్న సమస్య అని. మీరు చెప్పినట్టు ఫుడ్ సమస్య కూడా ఏం పెద్దగా ఏం లేదు, అందరూ ఇప్పుడు మంచిగానే చూసుకుంటారు. కాకపోతే మాది ఫిజికల్ ఎఫర్ట్ ఎక్కువ ఉంటుంది కదండి. అది మంచి ఫుడ్డే పెడతారు, 1-2-3 దగ్గర చిన్న చిన్నవి జరుగుతాయి. 95% 99% మంచి ఫుడ్డే పెడతారు. ఏదైనా చిన్న 1% ఉంటుంది అంతే, అది ఇష్యూ ఏం కాదు. కాదు. సో ఇప్పుడు ఈ డ్యాన్స్ మాస్టర్స్ మన తెలుగు ఇండస్ట్రీయే కాకుండా మొత్తం ఇతర భాషలో కూడా వెళ్ళి అసోసియేషన్, శేఖర్ మాస్టరు, గణేష్ మాస్టర్, భాను మాస్టర్, రఘు మాస్టరు, యానీ, యశ్వంత్, ప్రేమ్ రక్షిత్ చెన్నై మెంబర్ అండి, కానీ మా మెంబర్ అనుకోండి అంతే. అంతే, ఓన్లీ కార్డు మాత్రం అక్కడ ఉంది, కానీ ఇక్కడే ఉన్నాడు, హైదరాబాద్ లో ఉన్నాడు, మన పిల్లలతో బాగా చేస్తున్నాడు. మీకు ఎలా ఉందా ఫైటర్స్ యూనియన్ లాగా? అక్కడ మెంబర్ అయితే ఇక్కడ అవ్వకూడదు అని మాస్టర్ అట్లేం లేదు, ఇక్కడ కూడా అవ్వచ్చు. కానీ ఇప్పటివరకు అట్లాంటి జరగలేదు, ఇన్సిడెంట్ ఏం జరగలేదు. ఫైట్ యూనియన్ అయితే అక్కడ మాస్టర్ కార్డు ఉంటే ఇక్కడ ఎవరు, ఇక్కడ కార్డు ఉంటే అక్కడ 2 ఉండడానికి లేదు, ఏదో ఒక దగ్గర ఉండాలి. అది ఉందా మీకు కూడా సిస్టమ్? ఎన్ఓసి తీసుకొని వస్తే మనం కూడా ఒకసారి. సో ఇప్పుడు కోరియోగ్రాఫర్స్ అప్పుడు ప్రభు వే ఆఫ్ టేకింగ్ అది చూసి రాయడన్ మాకు రూమ్మేటే, ప్రభు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది షార్ట్ కమిషన్ అని చెప్పాను నేను. అది తను చెప్పాడు ప్రభుకి. ఓకే. ఆ తర్వాత కొన్నాళ్ళకి నువ్వు వస్తుంటే వద్దంటనే సినిమా చేశాడు. సో చాలా మంది కోరియోగ్రాఫర్స్ పూర్వం నుంచి ఉంది, ప్రకాష్ రెడ్డి గారిని పూర్వం, తర్వాత హిందీలో సంజయ్ లీలా బన్సాలి, వీళ్ళందరూ డ్యాన్స్ మాస్టర్స్ చాలా టాప్ డైరెక్టర్స్ అయ్యారు, అంటే ఒక సెన్సిబుల్ డైరెక్టర్స్ అయ్యారు. సో అలా కోరియోగ్రాఫర్స్ కూడా మాకు పోటీకి వస్తున్నారు డైరెక్టర్స్. మీ పోటీకి ఏం కదన్నా, మీతో ఉంటారు, మీతో కలిసి అడుగులేయడానికి. కొరియోగ్రాఫర్స్ కూడా అందుకు చెప్పిన మీకు పేర్లతో చాలా మంది ఉన్నారు. ఇంకా విజయ్ బెన్నీ ఉన్నాడు, అజయ్ మాస్టర్ చేశాడు ఆల్రెడీ, శివాజీ మాస్టర్ అని 2 సినిమాలు చేశాడు, గణేష్ చేస్తున్నట్టు, గణేష్ జీ షూటింగ్ జరుగుతుంది. సుజ్జి మాస్టర్ అని ఒక లేడీ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్, ఆమె ఒక సినిమా చేసింది. దాదాపు ఇప్పటికి 10 మంది చేశారండి. థియేటర్లోనూ కొరియోగ్రాఫర్స్ ఎక్కువ మంది, అదర్ దాన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కువ. 10 members ఆల్రెడీ చేసి ఉన్నారండి. దాదాపు ఒక 5 to 6 members షూటింగ్స్ జరుగుతున్నాయి. ఓకే. మంచి వాళ్ళు డైరెక్టర్స్ అయినప్పుడు వేరే వాళ్ళ కొరియోగ్రఫీ ఇస్తున్నారండి. ఇప్పుడు గణేష్ మాస్టర్ అయ్యాడు అండ్ డైరెక్షన్ చేస్తున్నాడు, కొత్త మాస్టర్ ఇచ్చాడు, తన డైరెక్టోరియల్ గా ఉండి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు. ఆ ప్రాసెస్ జరుగుతుంది. ప్రభు కూడా చేసినట్టు అలాగే చాలా మంది వేరే డాన్స్ మాస్టర్, వేరే చెన్నై మాస్టర్స్ కూడా ఇచ్చాడు, మా మాస్టర్స్ కూడా చాలా మందికి పని. ఇప్పుడు బయట ఈవెంట్లకి ఈ డాన్సర్స్ వాళ్ళని ఎంగేజ్ చేయడం జరుగుతుందా? బయట ఈవెంట్లకి చేసుకుంటారు బిజీ. సో వాళ్ళకి అడిషనల్ గా అది హెల్ప్ అవుతుంది, అడిషనల్ ఇన్కమ్ లాగా ఇన్కమ్ అవుతుంది, చేసుకుంటాం. సో ఆ విధంగా వాళ్ళ కెరియర్ లో 540 మందికి పని ఉంది ఆల్మోస్ట్ 90%. సో కొంతమంది ఇమర్స్ ఉంది, కొంతమందినే సెలెక్ట్ చేస్తారు, కొంతమందిని ఎప్పుడు సెలెక్ట్ చేయరు అనేది ఒకటి ఉంది. 540 మంది అట్లేం లేదు, అంటే అందరు రొటేషన్ పద్ధతిలో. రొటేషన్ ఓన్లీ సీనియర్స్ ఉంటుంది అండి, అది సీనియర్స్ ఉంటుంది. పెద్ద సాంగ్స్ లో ఉన్నప్పుడు మాస్టర్స్ తీసుకెళ్తున్నారు, అది ఓకే. సీనియర్స్ ని రెస్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు మనకి మీకు తెలియదు ఏముంది, క్వాలిటీ పెద్ద సినిమా ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ డాన్స్ కి ఉంటుంది. పెద్ద సాంగ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రానోళ్ళు అలా అనుకుంటారు అంతే. కొన్నిసార్లు ఎట్లుంటుంది అంటే వీళ్ళకి పని ఎక్కువ ఉంటుంది, కొన్నిసార్లు సీనియర్స్ కి
ఇప్పుడు భీమ్లా నాయక్ లాంటి సాంగ్ ఉంది, అవును. సీనియర్స్ పెట్టారు అందరు. పెట్టారు, అవును అలాంటి సాంగ్లు వరుసగా ఒక 20-30 జరిగినాయి. అవును. సో వీళ్ళు బిజీ అయిపోయారు కొన్ని రోజులు. Seniors అప్పుడు busy అయిపోయారు. జూనియర్స్ ఎంగున్న వద్దు వద్దు ఆ టైప్ కూడా ఉంటాయి. ఒక్కో టైం అట్లా ఉంటుంది అన్న, సీజన్ సినిమాని బట్టి. అందరినీ సాటిస్ఫై చేయడం కుదరట్లే, కొన్ని డిమాండ్ బట్టి అక్కడ అవసరం డిమాండ్ ప్లస్ ప్రతి మాస్టర్ దగ్గర కొంతమంది టీం ఉంటారు కదా, టీం 10-15 మంది ఉంటారు కదా, వాళ్ళ తర్వాతనే ఎవరికైనా పని ఇస్తారు. పని ఇస్తారు అంతే కదా. అలవాటు పడ్డాడు కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక సినిమా చేశారు, వాళ్ళే కంటిన్యూ అవుతుంటారు. కంఫర్ట్ ఉంటుంది, ఈజీగా అర్థమైపోద్ది, స్టైల్ ఈజీగా అర్థం అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క కొరియోగ్రాఫర్ ఒక స్టైల్ ఉంటుంది. అవును, కొత్తలోకి వచ్చి అలవాటు కావడానికి కొంత టైం పడుతుంది. సేమ్ టీం పెట్టుకుంటే ఈజీ అవుతుంది. సో డాన్సర్ నుంచి డాన్స్ మాస్టర్కి అసిస్టెంట్ అవుతారా, డైరెక్ట్గా అసిస్టెంట్ పోస్టింగ్ వస్తుందా? ఓ డాన్సర్ అయ్యి ఉండాలి, డాన్సర్ ఏ ఉండాలన్న, ఇన్ఛార్జ్ చేయాలన్నా ఇన్ఛార్జికి సపరేట్ మళ్ళీ అది. ఇన్ఛార్జ్ డాన్సర్ అయ్యి ఉండక్కర్లేదు, డాన్సరే ఉండాలి. ఎవరైనా సరే డాన్స్ కార్డు మెంబరే ఉండాలి, డాన్స్ ఇస్తాం. ఇన్ఛార్జ్ అవ్వాలంటే ఏంటి క్వాలిఫికేషన్? ఏం క్వాలిఫికేషన్ ఏం లేదు, డాన్సర్ అయితే చాలు, అంతే. డాన్సర్ అయ్యి ఉండాలి, డాన్స్ చాయిస్ అంతే. ఓకే, డాన్స్ మాస్టర్ నువ్వు ఇన్ఛార్జ్ చేయాలంటే ఇన్ఛార్జ్. అప్పట్లో ఇన్ఛార్జ్ గా కంటిన్యూ అవుతుంటాడు. అప్పట్లో ఏంటంటే కొద్దిగా తక్కువ, ఇప్పుడు 10 మంది ఉన్నారు అనుకోండి, ఎవడైతే 11వాడు కొద్దిగా వీక్ ఉన్నాడు, నువ్వు ఆడలేవు కదా, నువ్వు ఇన్ఛార్జ్ కావమని అట్లా స్టార్ట్ అయింది ప్రక్రియ. అట్లా అలా చేసేవాడు, అట్లా రిజర్వేషన్ లాగా అంతే. అట్లా ఒక డాన్స్ మాస్టర్ అసిస్టెంట్ అవ్వాలంటే ఈ డాన్స్ అన్నది ప్యూర్ డాన్స్, అది మాస్టర్ చాయిస్. సో అలా డాన్సర్ అయ్యి ఉండాలి, కంపల్సరీ మెంబర్ ఉండాలి. బయట వాడికి లేదండి, బయట ఈ మెంబర్స్ ఒక అసిస్టెంట్ అవ్వగానే అతనికి అవకాశం వచ్చింది అనుకో డాన్స్ మాస్టర్ గా, ఇమ్మీడియట్ గా వచ్చి సినిమా చేయాలని లేదండి, ఇమ్మీడియట్ గా. అంతకుముందు 5 years 3 years అసిస్టెంట్ గా చేయాలని 5 years ఉండింది, 3 years. ఇప్పుడు టాలెంట్ ఇప్పుడు అంతే, జనరేషన్ మారిపోయింది. రోజు నువ్వు ఒక డాన్స్ అసిస్టెంట్ పెట్టుకున్నావు అనుకో, వాడు స్పాట్ లో చూసి నెక్స్ట్ డైరెక్టర్ నీకు ఇస్తున్నానులే అంటే చేసేయచ్చు. ఇప్పుడు ఆపర్చునిటీ ఇంపార్టెంట్ అండి, ముందులాగా లేదు. వచ్చే వాళ్ళకి కూడా అంత ఓపిక లేదు. అదే ఒక స్టేజ్ బై స్టేజ్ ఎదగాలని ఆ ప్లాన్ అంత ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసమే వస్తున్నారు. సో డిమాండ్ ఉంది, ఇంకా డాన్సర్స్ కావాలా మనకి? డాన్సర్స్ అప్పుడు ఆల్రెడీ 550లో 150 డాన్స్ మాస్టర్స్ ఉన్నారండి, మిగతా డాన్సర్స్. అంటే ఇప్పుడు సినిమాలకు సరిపోతున్నారా ఇల్లు? ఇంకా ఒకసారి కొంతమంది ఇప్పుడు ఏమవుతుందంటే 1000 మంది అలాంటి సాంగ్స్ కూడా జరుగుతాయి కదా. అప్పుడు బయట యూనియన్స్ ఇప్పుడు చెన్నై ఇప్పుడు చెన్నైలో జరిగితే మమ్మల్ని తీసుకుంటారు, అలా బెంగళూరు అవసరం కదా. అవునవును, డాన్స్ వచ్చినట్టు ఏ యూనియన్లో 1000 మంది లేరండి, అట్లాంటి వెరీ రేర్. సో ఇక్కడ కొత్తగా వచ్చి ఆస్పిరెంట్ గా ఉండి మంచి డాన్సర్స్ ఉంటే ఎప్పుడు అది ఎప్పుడు జరుగుతుంటుంది, స్కూట్ని ఎప్పుడు జరుగుతుంది? ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, ఎవ్రీ ఇయర్ ఒకసారి జరుగుతుంది. సో ఆపర్చునిటీ ఉంది అన్న, ఇంకా డిమాండ్ ఉంది. అంటే 540 మంది సరిపోవట్లా, టాలెంట్ కూడా కొత్త టాలెంట్ వస్తూ ఉంది కాబట్టి మేము కూడా రెగ్యులర్ గా అవకాశం ఇస్తున్నాం వచ్చిన వాళ్ళు. ఓకే, ఇయర్కి ఒకసారి ఎవ్రీ ఇయర్ ఆడిషన్ మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతుంది. అంటే ఆడిషన్ డ్రైవ్ మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతుంది, మళ్ళీ సీనియర్స్ కూడా రిటైర్మెంట్ జరుగుతుంది సేమ్ టైం. అలాగా ఒక 15 మంది వస్తే ఒక 15 మందికి రిటైర్మెంట్. అలాగా. సో 540 అనేది స్టాండర్డ్, అంతే. మెంబర్షిప్స్ పెరగకుండా ఒక స్టాండర్డ్ లెవెల్, అందరికి పని ఉంటుంది కదా. ఎక్కువ మంది ఇస్తే కొంతమంది పని ఉండదు. బల్క్ లో ఒకటేసారి వచ్చేస్తే మళ్ళీ పని కోల్పోద్ది. మేము పెట్టుకున్న రూల్ బయలు. లేటెస్ట్ గా జానీ మాస్టర్ ఇష్యూ వచ్చింది. జానీ మాస్టర్ వచ్చినప్పుడు మన అసోసియేషన్ నుంచి ఎలా రియాక్ట్ అయ్యారు అసలు? అది అంటే అది వెరీ అన్ఫార్చునేట్ అన్నది, ఎందుకంటే ఒక పర్సనల్ ఇష్యూ, వాస్తవం చెప్పాలంటే అదే పర్సనల్ ఇష్యూ. వాళ్ళు కేసు ఫైల్ చేసింది కూడా అసోసియేషన్ సంబంధం లేకుండా కేసు ఫైల్ చేసి, అది కోర్టులో జరుగుతుంది. మన అసోసియేషన్ పరంగా అయితే మన ఫిలిం ఛాంబర్ రికమెండేషన్ వరకు ఆ పోస్ట్ నుండి కేసు బుక్ అయింది కాబట్టి ప్రెసిడెంట్ గా అతను తొలగించి వేరే వాళ్ళు పెట్టుకోండి. ఛాంబర్ ఫిలిం ఫెడరేషన్ అట్మాస్ఫియర్ మంచిగా ఉండాలి కదండి, మెయిన్ ఇంపార్టెంట్. సో పోస్ట్ లో ఉంటే ఇబ్బంది అవుతుందని ప్రస్తుతానికి ఒక్క పోస్ట్కి ఎలక్షన్స్ మీద ఇంకా ఎలిగేషన్ అది. అంటే ఇప్పుడు కేసు ఒకటి జరుగుతుంది, దానికి సంబంధం లేకుండా పాష్ కమిటీ ఒకటి ఉంది, మీకు తెలిసింది కదా ఫిలిం. ఆ పాష్ కమిటీ రికమెండేషన్ మీద ఈ ఎలక్షన్స్. ఝాన్సీ వాళ్ళు ఉన్నారు అందులో, అంతే. ఝాన్సీ గారు, భరద్వాజ్ గారు ఉన్నారు, దాము గారు, వీళ్ళందరూ వాళ్ళ రికమెండేషన్ మీద ఒక మీటింగ్, జనరల్ బాడీ అంటే వాళ్ళ రికమెండేషన్ డిసిషన్, మళ్ళీ జనరల్ బాడీ ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో మన ఫెడరేషన్ ఓన్లీ ప్రెసిడెంట్ పోస్ట్కి ఎలక్షన్స్కి వెళ్ళాలనుకుని నోటిఫికేషన్ వచ్చింది. దాంట్లో నేను పార్టిసిపేట్ చేసి గెలిచాను. ఓకే, ఓన్లీ పదవి నుండి మాత్రం, అధ్యక్షుడు పదవి నుండి మాత్రమే తొలగించారు, అంటే పక్కన పెట్టేశారు. రెగ్యులర్ మెంబర్ పని చేసుకోవచ్చు, అవన్నీ వాటికి ఏమి మనం నో అబ్జెక్షన్.
సార్ పని చేసుకోవచ్చు. పని చేసుకోవచ్చు, హ్యాపీ చేసుకోవాలని. చాలా మంది విమర్శలు వచ్చినాయి. బయట కూడా నేను కూడా చూసాను. జానీని మాత్రమే పోలీస్ కేసు అవగానే తొలగించారు, వేరే అసోసియేషన్లో కూడా ఎన్నో కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళని తొలగించలేదు ఏంటని అడుగుతున్నారు. అలాంటి అన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు డిసిషన్ మేకింగ్ లో మనం లేవని. ఓకే, మనం ఫెడరేషన్ ఎలక్షన్స్ అడిగింది కాదు, సో ఆ నిర్ణయాన్ని గౌరవించి జనరల్ బాడీ నిర్ణయం గౌరవించి ఎలక్షన్స్ పెట్టుకున్నాం. అది ఓకే, అది మీరు యాజ్ పర్ బైలా ప్రకారం వాళ్ళందరూ గౌరవించి అంతే అంతే చేశారు. ఇక్కడ ఏంటి బయట జర్నలిస్ట్ మంది అడిగేది ఏంటంటే జానీ మాస్టర్ అనగానే అంత ప్రోయాక్టివ్గా ఉండి ఇమ్మీడియట్గా ప్రెసిడెంట్ని తప్పుకోవాలంటే, మరి వేరే అసోసియేషన్లో నాయకులు కూడా పోలీస్ కేసులు అయ్యి జైలుకి వెళ్ళి వచ్చి బెయిల్ మీద తిరిగేవాళ్ళు, మరి ఎందుకు ఈ ఛాంబర్ ప్రోయాక్టివ్గా మాట్లాడలేదు అని అడుగుతున్నారు. అడిగినప్పుడు మీరు ఎలాగా, మీ అసోసియేషన్ మెంబర్ కదా, మీరు ఎలా రియాక్ట్ అవుతారు దానికి? అదే అండి, ఇప్పుడు వెరీ అన్ఫార్చునేట్, అలా జరగకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. అవును, కానీ జరిగింది అన్ఫార్చునేట్. కంపేరిటివ్గా కంపేర్ చేస్తున్నారు కదా, బయట కంపేర్ చేస్తారండి, దానికి జవాబు ఉండదు. వాళ్ళు అడగొచ్చు కదంటే వాళ్ళు అడగరు. ఇప్పుడు నేను వెళ్తున్నా, నా దగ్గర లైసెన్స్ లేదు, ట్రాఫిక్ పోలీసు పట్టుకున్నాడు, మిగతా కూడా వెళ్తున్నారు కదా అని నేను అడగలేను. నన్ను పట్టుకున్నారు, నా దగ్గర ఉంటే చూపించాలి, లేదంటే ఫైన్ కట్టాలి. దొరికితే అంతే, వెరీ సింపుల్. అంటే మీ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం కాదు అతను తొలగించమని, పోస్ట్ కమిటీ రికమెండేషన్. పోస్ట్ కమిటీ ఆర్ నాట్ యువర్ మెంబర్స్. ఎస్, అది బయట వాళ్ళు రికమెండ్ చేశారు, వాళ్ళని అడుగుతారు, మిమ్మల్ని అడగట్లా. అదే బయట జర్నలిస్టులు వాళ్ళు జనరల్ డిస్కషన్ జరుగుతూ ఉంటాయి కదా. అవునవునవును. ఈ ఒక ఎలిగేషన్ వచ్చింది, ఇంకా ప్రూవ్ కాలేదు, ట్రయల్ ఎదుర్కొంటున్నాడు. బట్ అలాగే ఇంకొక పోస్ట్ కమిటీకి సంబంధించింది ఒక రిపోర్ట్ వచ్చినట్టు జానీ కూడా తెలుసు. అది మనకు తెలియదు అన్నది. వాళ్ళ రికమెండేషన్ కమిటీలో ఒక మ్యాటర్ తెలిసింది ఇక్కడ ఆన్సెట్ లో జరిగేది, కాబట్టి దానికి సంబంధం లేదన్న, కోర్టు కేసుకి దీనికి సంబంధం లేదు. ఇది ఓన్లీ వర్క్ ప్లేస్ సంబంధించి ఇది తెలియాలి. వర్క్ ప్లేస్ లో ఒక ఆన్సెట్స్ లో జరిగిన దాని మీద పోస్ట్ కమిటీ పనిచేస్తుంది. ఎందుకంటే లేడీస్ మీద ఏదన్నా జరిగినా వాళ్ళు విచారించి ఎవరు నిజమైతే ఏం రికమెండేషన్ వల్ల చేస్తున్నారు. పోస్ట్ కమిటీకి పోక్సోకి కలిపేస్తున్నారు రెండు. అదే చాలా మంది కలిపి అడుగుతున్నారు. పోక్సో అనేది లీగల్ గా కేసు వాళ్ళ పరిధిలో జరిగిన ఒక ఇష్యూ, ఆన్సెట్స్ లో ఇద్దరి మధ్య ఏం జరిగిందో వాళ్ళకి దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే, తిట్టుకున్న ఫైట్ ఏం జరిగినా అది దానికి వాళ్ళ కింద అమ్మాయి అని కాదు, అబ్బాయికి కూడా వర్తిస్తుంది. అంతే, ఇది వేరు. పోక్సో ఇప్పుడు అది లీగల్ గా అంటే ఇది కొంతమంది క్లియర్ గా అర్థం అవుతుంది. ఇప్పుడు కంపారిటివ్గా అడిగే వాళ్ళకి పోస్ట్ కమిటీ ఏం చేస్తుంది, ఎవరన్నా అమ్మాయిలకి ఏదన్నా వర్క్ ప్లేస్ సేఫ్ ఉండాలి. నేను కూడా 2-3 మీటింగ్లకి వెళ్ళాను నేను. సో వాళ్ళ పరిధిలో ఇది ఏదో ఒక సాక్ష్యం ఉండి వాళ్ళు రికమెండ్ చేశారు అంతే. వాళ్ళు కలిసి పనిచేశారు, 5 years పనిచేశారు, చాలా గౌరవంగా మాట్లాడుతూ చాలా సంవత్సరాలు ఉన్నారు. అలా చూడడం జరిగిందంటే దీనికాల ఏమైనా ఇంటెన్షన్ ఉందా, కాన్స్పిరసీ ఉందా అని కూడా మాట్లాడుకున్నారు. అవన్నీ కాదు. ఇప్పుడు ఇది నేను అందరికి ప్రేక్షకులు చెప్పాల్సింది ఏంటంటే, పోస్ట్ కమిటీ పరిధిలో ఆన్సెట్స్లో జరిగిన దాన్ని సంబంధించి వాళ్ళకి ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే దీని మీద యాక్షన్ తీసుకోవచ్చు అని అనిపిస్తే దాని వరకు రికమెండ్ చేశారు. దాన్ని మీరు ఫాలో అయ్యి అతన్ని ఓన్లీ ప్రెసిడెంట్ గా తొలగించి వచ్చారు. అతను పని చేసుకోవచ్చు, మెంబర్ గానే ఉంటాడు. అది క్లియర్. కానీ పోస్ట్ కమిటీని పోక్సోని రెండు మిక్స్ చేసి ఆ కంపెనీ తెలుస్తుంది అందరికి. థ్యాంక్ యూ దానికి ఆ క్లారిఫికేషన్ కోసం థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళు కూడా సెన్సిబుల్ గానే ఉంటారు కదా వాళ్ళు. అంటే అది కూడా గవర్నమెంట్ ఆథరైజ్డ్, వాళ్ళు గవర్నమెంట్ నుండి చేసిన కంపెనీ. ఇప్పుడు అందరికి అసోసియేషన్లకి ఛాంబర్ లెటర్ పంపించింది కదా, ఇలాంటి ఒక కమిటీని ప్రతి అసోసియేషన్ లో కూడా పెట్టమని. అది అప్రిషియేట్ అన్న ఉండాలి అలాంటి కమిటీ. లేడీస్ ధైర్యంగా వచ్చి, లేడీస్ అని జెంట్స్ కూడా ఇప్పుడు వాళ్ళు జెండర్ ప్రాబ్లం, జెంట్ ఎలాలో కన్నా ఆడు పోరాడతాడు, దులుపుకుంటాడు. అమ్మాయిలు ఎక్కువ ఇబ్బంది ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు తల్లిదండ్రులు పర్మిషన్ ఇస్తే కానీ అమ్మాయిలు రాలేరు. వాళ్ళకి గౌరవం ఉంది, సెక్యూరిటీ ఉందంటే మోర్ తెలుగు గర్ల్స్ రకరకాల టెక్నీషియన్లుగా, మన కాస్ట్యూమ్ డిజైనర్లుగా, హీరోయిన్స్గా, యాక్టర్స్గా, ప్రొడ్యూసర్స్గా, ఇన్ని మ్యూజిషియన్స్ కానీ రావాలి కదా. అంటే మీ ద్వారా నేను కూడా అంటే మనకు అవకాశం చాలా ఉందన్న మన ఫీల్డ్లో. అమ్మాయిలకు కొదవ ఉంది. ఒక జర్నలిస్ట్ ఒక ప్రెస్ మీట్లో అడుగుతుంది, మీ కమిట్మెంట్ తోటి అగ్రిమెంట్ చేశారా ఇది అని. ఇప్పుడు అది ఏమవుతుందంటే అమ్మాయి, తెలుగు అమ్మాయి హీరోయిన్ కంగారు పడిపోయింది, అదేం జరగలేదు అంటుంటే ఇన్సిస్ట్ చేసి అడుగుతుంది ఆవిడ. రాంగ్ క్వశ్చన్ కూడా రాంగ్ క్వశ్చన్ రాంగ్ కదా. ఇలాంటప్పుడు ఏమవుతుంది,
కొత్తగా వచ్చాడమ్మో అవును, భయపడిపోతాం. ఒక పబ్లిక్ జర్నలిస్ట్ అడిగేస్తుంది అమ్మాయి, పైగా ఒక అమ్మాయి ఉండి ఇంకొక తెలుగు అమ్మాయిని అడిగేస్తుంది, అవును, ఇలాగ జరిగే ఉంటది అన్నట్టుగా మాట్లాడుతుంది. అంటే వచ్చేవాళ్ళు కూడా కంగారు పడిపోతారు కదా. మన అసోసియేషన్ పెట్టి 34 సంవత్సరాలు అవుతుందండి, సింగిల్ కంప్లైంట్ లేదు. నేను అడిగే క్వశ్చన్ కూడా మీ డాన్సర్స్ అసోసియేషన్ లో ఇలాంటి ఇన్ని జరిగిపోయినాయి అని నాకు కూడా రెఫరెన్స్ లేదు, అవును, జరగలేదు కాబట్టి. జరగదు కూడా. ఒకటి అన్ఫార్చునేట్, అది కూడా షూటింగ్ రిలేటెడ్ కంటే పర్సనల్ ఎక్కువ అది. సో అందుకని నేను దాని గురించి మాట్లాడుతున్నాను. అదే అర్థమైంది. సో వాళ్ళు పర్సనల్గా కేసు పెట్టుకున్నారు, అది ఏం రిజల్ట్స్ వచ్చినా మన చట్ట పరిధిలో ఉంది కాబట్టి దాన్ని గౌరవించాలి, దాని గురించి కానీ అమ్మాయిలకు మాత్రం డాన్స్ ఫీల్డ్, డాన్స్ అసోసియేషన్లో చాలా సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి. అది క్లియర్ గా చెప్పాలి. ఇప్పుడు ఈవినింగ్ సంవత్సరాలకు ఒక కేసు కూడా లేదు, సింగిల్ కంప్లైంట్ లేదు, ఎక్కడ లేదు. మళ్ళీ ఫెసిలిటీస్లో కానీ, మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ షూటింగ్స్ అనుకోండి అన్న, ఇంటికి డ్రాప్ ఉంటుంది, నైట్ షూట్స్ ఎక్కడున్నా సరే అమ్మాయి ఇంటి వరకు డ్రాప్ చేస్తాం సేఫ్టీగా. ఇన్ఛార్జ్ కూడా ఆ మేక్ షూర్ 2 అయినా ఎప్పుడైనా సరే ఇన్ఛార్జ్ కూడా వాళ్ళందరూ ఇంటికి పోయే వరకు వాళ్ళ వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంటుంది, సేఫ్టీకి వెళ్ళారా లేదా అంత ప్రాపర్గా ఉంటుంది అన్న. వెరీ సేఫ్ అంబియన్స్ కానీ అట్మాస్ఫియర్ కానీ ఎక్కడ మీకు ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు వాలాలు ఊబర్లు వచ్చాక కూడా మన డ్రైవర్స్ యూనియన్ స్ట్రాంగ్ గా ఉందంటే పని చేయకపోతే ఫైన్ వేస్తారు వాళ్ళు, తెలుసా నీకు? వాడు 1 ఇయర్ పని చేయకపోతే 35,000 కట్టాలి, ఎందుకంటే అంత పని ఉంది ఇక్కడ. ఎందుకంటే మన రెగ్యులర్ డ్రైవర్స్ నమ్మినట్టుగా, అంత సేఫ్ గా నమ్మినట్టుగా మన సొంత మనిషిలాగా ఫీల్ అవుతాం. మా అమ్మాయిలు కూడా అసలు ఎంత రాత్రి అయినా సరే మన డ్రైవర్స్ తో ట్రావెల్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. వేరే యూనియన్స్ కూడా మాకేం ప్రాబ్లమ్స్ లేవు. వాళ్ళు ఎవరైనా తాగుతుంటే వెళ్ళి బ్రీత్ ఎదురుతో టెస్ట్ చేసి ఇప్పుడు ప్రెసిడెంట్ సీతారాం వాళ్ళ మీద ఫైన్ వేసి ఎవరు తాగకూడదు, ప్యాకెట్ ఆడకూడదు, చాలా మంచి డిసిప్లిన్. నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీ అనేది మిలిటరీ తర్వాత అంత డిసిప్లిన్ గా టైం అంటే టైం జరిగేది. అది ఏ ఆఫీస్ అయినా సరే పొద్దున్న 5 గంటలకి ఫ్రెష్ గా స్నానం చేసి, ఏ సీజన్ అయినా సరే, చలికాలం వర్షాకాలం ఏదైనా సరే, మీరు ఎప్పుడు మీకు చూస్తుంటే లొకేషన్ ఎంత ఫ్రెష్, పొద్దున్న అంత డెడికేటెడ్ గా అంత ప్యాషనేట్ గా ఎవరు ఆఫీస్కి వెళ్ళారండి. కాదు, ఇప్పుడు మనం 2 o'clock షూటింగ్ జరుగుతున్నా కూడా అక్కడ చాలా జోష్ గా పనిచేస్తారు, ఇంకెక్కడ ఎన్వైరన్మెంట్ ఉండదు. 100 మంది మేల్స్ ఉన్నా కూడా, 10 మంది అమ్మాయిలు ఉన్నా, 2 అమ్మాయిలు ఉన్నా కూడా దే ఫీల్ వెరీ సేఫ్. అందరు మన అమ్మాయిలు తెలుగు వేరే యూనియన్స్ కూడా ఇప్పుడు తెలుగు కమ్యూనిటీకి ఇంత సేఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఇంత ఎలా ఉంటుంది. ఎక్కడో 1-2 సంఘటనలు సొసైటీలో చాలా జరుగుతుంటాయి. ఇలాంటి దేని బట్టి జనరలైజ్ చేసేస్తున్నారు అనేది తప్పు. అప్పుడు బాధ అనిపిస్తుంది జనరలైజ్ చేసి. మనం అంత డిసిప్లిన్ గా ఇక్కడ ఇచ్చినంత సేఫ్ ఎన్విరాన్మెంట్ ఇంకెక్కడ వేరే వర్క్ ప్లేస్ లో ఉండవు. 150 మంది ఉన్నారన్న కొరియోగ్రాఫర్స్, ఒక 30-40 మంది బాగా పనిచేస్తున్నారు. మిగతా ఇంతమంది ఉన్నారు కదా, ఆ కమ్యూనికేషన్, ఒక ఇంటరాక్షన్ డైరెక్టర్స్ కలవడానికి అలాంటిది లేదు. ఇప్పుడు మీ అసోసియేషన్ ఏం చేయాలి చెప్పు, మన మస్తీ ఛానల్ ద్వారా మీ టాలెంట్ ఎక్కడ జరుగుతుంది అన్న, ఈ రోజు స్కూట్నీ జరుగుతుంది, అది లైవ్ ఇద్దాం ఇలా జరుగుతుందని. ఇప్పుడు ఏమవుద్దంటే బ్రాండింగ్ అంటాం, మార్కెట్ పదం అది. బట్ ఎంత చక్కగా జరుగుతుంది, ఇంత మంది జడ్జెస్ ఉంటారు, ఇన్ని టాలెంట్ వస్తారు, ఇలా సెలెక్ట్ చేస్తారు, ప్రాసెస్ ప్రజలకు కూడా తెలుస్తుంది. 24 క్రాఫ్ట్స్ అంటే ఇండస్ట్రీ చాలా మంది తెలియదు, 3-4 క్రాఫ్ట్లు తప్ప ఎన్ని క్రాఫ్ట్లు ఉన్నాయి. చేసే ఉద్దేశం ఏంటంటే తెలియటం, 2 ఎవరన్నా ఈ క్రాఫ్ట్ లో జాయిన్ అయిన వాళ్ళు ఎలా జాయిన్ అవ్వాలని ఒక గైడెన్స్ ఉంటుంది అనే దానికి లేదని ఇప్పటివరకు ఎవరు చేయలేదు. మీకు కూడా అప్రిషియేట్ చేస్తున్నాను, ఈ ఆలోచన రావడమే ఒక గొప్ప ఆలోచన. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు అన్నట్టు చాలా మందికి తెలియదు, చాలా మంది బయట కూడా మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అవును, నేనేమంటున్నానంటే మీరు 15-20 మంది కొరియోగ్రాఫర్ కూర్చుని ఎంతో మంది ఆస్పిరెంట్ డాన్సర్స్ వచ్చి అక్కడ ఆడిషన్ ఇస్తుంటే ఆ అంబియన్స్ ఎంత బాగుంటుంది. మీ అసోసియేషన్ అన్నప్పుడు మనం లైవ్ ఇద్దాం, అదే తెలుస్తుంది అంటున్నాను. నేను చెప్తాను, మన యాక్టివిటీస్ తెలియాలి కదా, ప్రపంచానికి తెలియాలి, ఇండస్ట్రీ తెలియాలి. వీరశంకర్ గారు డైరెక్టర్స్ ని, అప్కమింగ్ డైరెక్టర్స్ వస్తూ ఉంటారు, వచ్చినప్పుడు మా మాస్టర్స్ కూడా ఒక వేదిక, డెఫినెట్ గా ఇంటరాక్షన్, కొత్త కొరియోగ్రాఫర్స్ ని ఏదైనా ఇంట్రొడక్షన్ చేసి అలాంటిది ఏదైనా పెడితే అన్న, అలాగే టాలెంట్ విషయంలో మీరు అడగండి అంతే, ఖచ్చితంగా దానికి నేను వారధిలాగా అంతే ఇంటరాక్షన్ అంతే, ఆ బ్రిడ్జ్ మనం చేయగలిగితే చాలన్న. ఇంకా అంతే. నేను ఇప్పుడు నువ్వు చూసే ఉంటావు, మొత్తం కొత్త డేట్లు ఎవరైతే బాగా చేశారో అందరితో ఇంటర్వ్యూ చేయండి. ఇప్పుడు వేరే డేట్లు వెయిట్ చేస్తున్నారు, వీరశంకర్ గారు మమ్మల్ని కొనలేదని, అలాంటి ఒక 4 ఇంటర్వ్యూలకే అలాంటి ఇమేజ్ క్రియేట్ అయింది మస్తీస్లో. సో అట్లనే మాకు కూడా కొద్దిగా మా కొరియోగ్రాఫర్స్ అందరం హెల్ప్ చేస్తే, కొద్దిగా డెఫినెట్ బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తే డెఫినెట్ చేద్దాం. జాయింట్ మీటింగ్ లాగా ఏదైనా పెట్టి అవసరం ఉంటే మన ప్రొజెక్టర్ లో వాళ్ళు చేసిన సాంగ్స్ లాంటి వాళ్ళకి చూపించడం అలాంటిది ప్లాన్ చేద్దాం. ఒక ప్లాట్ఫామ్, ఒక రోజు ప్రసాద్ ల్యాబ్ లాంటి ప్లేస్ లో అలాగే ఒక మీటింగ్ ప్లస్ ఆ వీడియో ప్రొజెక్షన్ చేపి మనం తెలియాలి కదా. నేను అసలు
షోలు స్క్రీనింగ్ చేయటం పెట్టించి నేను అప్పుడు ప్రెసిడెంట్ కూడా కాదు. మీ ఆధ్వర్యంలో. ఆర్గనైజ్ సెక్రటరీగా ఉన్నాను అంతే. నేను ప్రపోజ్ చేసి మారుతి తోటి ఫస్ట్ ఈ రోజులు అనే సినిమాతో స్టార్ట్ చేసింది. అవును ఆ సినిమా వంకతో అందరూ కలుస్తారు, ఇంటరాక్షన్ ఉంటుంది, అక్కడ ఒక జాబ్ ఆపర్చునిటీ రావచ్చు అక్కడ. అవును, ట్రూ అన్న. కలిసి ఇంటరాక్ట్ అవుతూ ఒకళ్ళు తెలుసుకుంటారు, ఒకళ్ళు టేస్ట్ ఒకళ్ళు తెలుసు, అబ్బాయి ఎవరు బాగా మాట్లాడే వాడికి ఏదో నాలెడ్జ్ ఉంది అండ్ డైరెక్షన్ పట్టి పెట్టుకుందాం అని ఒక ఇంటరాక్షన్ ఉంటుంది కదా. సో కలవటం అనేది చాలా మెయిన్. అవునన్న. తెలుగు ఫిలిం డాన్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ గురించి వివరంగా, సో ఎవరైనా రావచ్చు అనేది కాకుండా ఈ 540 మెంబర్స్లో ఎవరైతే రిటైర్ అవుతూ ఉంటారో 15 మంది అయితే 15 మంది కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. 20 మంది అయితే 20 మంది, 20 మంది వస్తే 20 మంది తీసుకుంటారు. యావరేజ్ గా ఎవ్రీ ఇయర్ స్కూట్ని పెడతారు. డాన్స్ టాలెంట్ చూపిస్తే చాలు, ఎటువంటి రికమెండేషన్ అవసరం లేదు. 15-20 మంది కోరియోగ్రాఫర్స్ కూర్చుని జడ్జ్ చేస్తారు, మళ్ళీ పార్షియాలిటీ లేకుండా ట్రాన్స్ఫర్ జరుగుతుంది. పార్షియాలిటీ అసలు ఉండదు. సో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తొందరగా అయిపోద్ది చేసి మెంబర్స్ కి ఒక భరోసా కల్పించి అయిపోతుంది. ఆ తర్వాత ఆ 10 ఎకరాలకి ఇంకో 10 ఎకరాలు కొని ఖచ్చితంగా మీ 540 మందికి స్థలాలు ఇప్పించి ఆధ్వర్యంలో అన్ని చేస్తే మీ పేరు చెప్పుకుంటారు అందరూ. అదే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే థ్యాంక్ యూ. మన మస్తీ ఛానల్కి వచ్చి మీ యాక్టివిటీ అన్ని చెప్పారు. సో మీరు అనుకున్న వేరే కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా అమలు జరిగి మీ మెంబర్స్ అందరికీ హెల్ప్ జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. This program is proudly sponsored by Happy Living Group. Happy Living Group is your trusted partner in interiors and constructions, tours and holidays, event organizing, development and promotion, UPVC doors and windows manufacturing, modular furniture factory, real estate consultancy, furniture showroom and decor, financial services and PMCs and AMCs. With branches in Gachibowli, Tellapur, Miapur and Kompally, Happy Living Group truly represents the history of trust and passion. 100% trust in all aspects.